ఓ మా ఇంట్లో ఉండేది రెండు లవ్ బర్డ్స్ గైస్. దానికి చూడండి అట్లా ఎగురు పగడుతుందని. అమ్మా నా తెల్లింటికి. హాయ్ గైస్, ఈరోజు మళ్ళీ నేను సాటర్డే బ్లాగ్ తో ముందుకు వచ్చేసాను అనమాట. అండ్ లాస్ట్ వీకెండ్ అయితే నేను ఇంట్లో లేనా ఉన్నా గైస్. యాక్చువల్లీ నేను సాటర్డే మార్నింగ్ వచ్చిన, ఇంకా ఆ రోజంతా నిద్రపోయి ఫుల్ టైర్డ్. నాకు ఒక్కరోజు ఆఫీస్ పోయి వచ్చినందుకే, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి బెంగళూరు పోయి ఆడ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చినాం కదా, భయంకర టైర్డ్గా ఉండేది కాబట్టి నేనేం చేయలేదు. సో ఈ రోజు లాస్ట్ వీక్ అయితే క్లీనప్ నేను చేయలేదన్నమాట. ఈ రూము అంతా మిస్ అయిపోయింది లాస్ట్ వీక్. సో ఈ వీక్ మనం చేయబోతున్నాం గైస్. సో ఈ రోజు అయితే మాకు ప్లాన్స్ ఏంటంటే క్లీనప్ చేసేసి అండ్ దెన్ ఈవినింగ్ నేను వచ్చి ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళబోతున్నాను అనమాట. సో నేనైతే ఇంతవరకు ఏ బర్త్డే ఫంక్షన్కి పోయింది లేదు, ఫస్ట్ టైం పోతున్నా. అండ్ అది ఎట్టుంటుంది అనేది బ్లాగ్ తీద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. లెట్స్ గెట్ స్టార్టెడ్. దానికి ముందు నేనేం చేయాలంటే, ఈవినింగ్ ఫంక్షన్ పోతున్నాం కదా, సో హెయిర్ వాష్ చేయాలి. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే, ఆయిల్ పెట్టేసి ఒక బన్ వేసుకొని మనం క్లీనప్ స్టార్ట్ చేద్దాం. మనం క్లీనప్ అయిపోయే లోపల కొంచెం తల బాగా ఆయిల్ పెట్టి ఊరేసి ఉంటుంది కాబట్టి దాని తర్వాత మనం హెయిర్ వాష్ చేసి, ఎందుకంటే నాది డ్రై హెయిర్కి నేను నూనె లేకుండా తలకు పోసుకున్నంటే ఇంకా డ్రై అయిపోతుంది, ఇంకా డ్యామేజ్ అయిపోతుంది. ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయినా చుట్టూ చూసి తెలుస్తుంది. ఎంత కట్ చేసినా కానీ స్ప్లిట్ ఎండ్స్ వస్తానే ఉన్నాయి గైస్. ఏం చేయాలో నాకు తెల్లా. అండ్ హెయిర్ కేర్ చేసే అంత ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఇప్పుడు గైస్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అని ఒక విషయం మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అండ్ లాస్ట్ వీకే కొనున్నా. సో ఇదైతే ఆయిల్ అప్లికేటర్ అనమాట. అండ్ ఇది కాంబోలో నేను కొన్నా ఇది. అండ్ ఇదేంటిదంటే స్కాల్ప్ మసాజర్. ఇదేంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ టెస్టింగ్ చేశాను అనమాట, చూపిస్తా. సో ఇది ఆయిల్ అప్లికేటర్. నేను ఆల్రెడీ ఆయిల్ అయితే పోసున్నా అనమాట. ఈ క్యాప్ ఓపెన్ చేసి ఆయిల్ పోసుకోవచ్చు. అండ్ దెన్ మనం అప్లికేటర్ ఎట్లుంటుంది అంటే ఎట్లుంటుంది అనమాట. ఇది ఉంది కదా, ఈ బ్రిజిల్స్ వచ్చి రొటేటబుల్, ఈ సిల్వర్లో ఉండే. సో ఇదేం చేయాలంటే మనం ఇట్లా పెట్టుకొని ఇట్లా అప్లై చేసుకోవాలన్నమాట. అట్లా మనకి ఆయిల్ అప్లై అవుతుంది అనమాట ఇట్లా. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఆయిల్ రాదనమాట. ఇప్పుడు చేయండి కదా, నేను ఇట్లా పోర్ చేస్తాను. ఆయిల్ కనిపిస్తుందా? అంతే దాని కెపాసిటీ. సో అంతే వస్తుంది, అదొక డిసడ్వాంటేజ్ దీంట్లో. బట్ మనకి ఎప్పుడన్నా మనకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత కూడా జస్ట్ ఇట్లా మసాజ్ లాగా అయితే చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ ఇట్స్ లైక్ కోమ్, అంటే దువ్వెన్ లాగా, బట్ కొంచెం ఆయిల్ వస్తుంది దాంట్లో. ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒకటి కొనున్నా. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే స్కాల్ప్ మసాజర్. ఇది నేను ఎట్ట వాడుతున్నా అంటే, యాక్చువల్లీ ఇది ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం జెంట్లీ ఇట్లా మసాజ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఎట్ట వాడుతున్నా అంటే, హెయిర్ వాష్ చేసేటప్పుడు షాంపూ అప్లై చేసిన తర్వాత, షాంపూ వేసుకున్న తర్వాత తలకి నేను జస్ట్ ఇట్లా మసాజ్ చేసుకుంటున్నాను అనమాట. నాకైతే కొంచెం బాగా ఫీల్ అవుతుంది గైస్. నార్మల్గా మనం చేత్తో ఇట్లా రుద్దుకుంటాం కదా, దానికంటే ఇది కొంచెం బెటర్గా ఉంది నాకు. అండ్ దెన్ ఈ బ్రిజిల్స్ కూడా చాలా సాఫ్ట్గానే ఉన్నాయి, అంత హార్డ్గా అయితే లేదు. సో ఇది అంతే. ఇది యాక్చువల్లీ ఏంటంటే రిమూవబుల్, ఇట్లా సపరేట్ ఆ బాక్స్లో పెట్టించున్నారు అనమాట. ఈ బాక్స్లో ఇది మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇట్లా ఫిక్స్ చేసుకొని ఉంది కదా, ఇట్లా పెట్టుకుంటే మనకి హ్యాండిల్ చేసేదానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లా మసాజ్ చేసుకోవచ్చు, బాగా ఫీల్ అవుతుంది, చాలా బాగుంది. అండ్ దెన్ ఈ అప్లికేటర్లో ఫ్లో అయితే అదే తక్కువ నూనె వస్తుంది అనమాట, అందుకని ఇది ఎక్కువ వాడలేకున్నాను నేను. అండ్ దెన్ ఇంకో విషయం ఏం చేయబోతున్నా అంటే, కనిపిస్తుంది కదా నా తెల్ల జుట్టులు, ఇదో. సో ఈవినింగ్ ఫంక్షన్ పోతున్నా అని చెప్పున్నా అనమాట. సో ఇవన్నీ నేను కట్ చేస్తా కూర్చోలేను. ఇప్పుడు కనపడేది అంటే ఇటు ఫ్రంట్ లో కనపడేటప్పుడు ఇంత ఉంది, బట్ వెనకాల ఇంకా చాలా ఉన్నాయంట, మా చెల్లి చెప్పింది. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే, దానికోసం
గోరింటాకు అయితే నేను అప్లై చేయబోతున్నాను అనమాట. ఇంతవరకు నేను గోరింటాకు నా తలకు పెట్టిందే లేదు. సో ఇప్పుడైతే నేను ట్రై చేయబోతున్నా. సో ఎట్లా ట్రై చేయబోతున్నా అంటే ఫస్ట్ అయితే నేను ఆయిల్ పెట్టేసుకుంటా. ఆయిల్ పెట్టేసుకొని క్లీనప్ అంతా చేసేసి దాని తర్వాత హెయిర్ వాష్కి 1/2 an hour ముందు గోరింటాకు వచ్చి ఆకులు ఉన్నాయన్నమాట. ఆకులు ఎట్లా వచ్చినాయి అంటే మా తమ్ముడు ఊరికి పోయినాడు రీసెంట్గా, వాడు తెచ్చినాడు ఊరికా నుంచి. సో అవి ఏం చేద్దామంటే మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా, దాంట్లో నేను ఏం మిక్స్ చేయబోయేది లేదు, మిక్స్ చేసుకొని దాన్ని అట్లా అప్లై చేసుకొని 1/2 an hour తర్వాత హెయిర్ వాష్ చేయబోతాను అనమాట. అప్పుడు చూపిస్తా ఈ కలర్ ఎట్ట చేంజ్ అయిందని. ఇప్పుడు వైట్ గా ఉంది కదా, నాకు తెలిసి బ్రౌన్ అవుతుంది అనుకుంటా. చూద్దాం. సో అదైతే నేను ట్రై చేయబోతున్నా. లెట్స్ గెట్ స్టార్టెడ్. One eternity later. క్లీనప్ చేసి వచ్చే లోపల నా మొహం ఇట్ అయిపోయింది గైస్. ఎందుకు ఇట్ అయిందని తెల్ల, మరీ ఘోరంగా రెడ్ అయిపోయింది. కాసేపు దాల్తో అదే వేస్తుంది. సో ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ పెట్టేసా, క్లీనప్ డన్. సో ఇప్పుడైతే నేను గోరింటాకు గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అమ్మ ఏంది చాలా రెడ్ కనపడుతుంది. నాకు కనపడుతుందా నా ఫేస్ రెడ్గా? అంటే చెమటకి మొహం హార్డ్గా తోడిసేసినానేమో, టమాటప్పుడు వస్తుంది రెడ్. సరే, అది ఆటోమేటిక్గా పోతుంది. సో ఇప్పుడు మనం వచ్చి మిక్సీ పట్టుకుందాం అనమాట. మిక్సీ పట్టుకొని మనం హెయిర్ ప్యాక్ వేసుకుందాం. లెట్స్ గో. సో మా తమ్ముడు అయితే ఊరి వేసినప్పుడు మా అత్తమ్మ నేను అడుగున్నా, ఏమేమి అడిగినా అంటే మందార పువ్వులు, ఆకులు, ఆలోవేరా అడిగిన అనమాట. సో మా అత్తమ్మ మాకు అన్ని పంపించింది ఊర్లో నుంచి. వావ్, నేను చూడలే, ఇప్పుడే చూస్తున్నా. వాడు వచ్చి 2-3 రోజులు అవుతుంది ఊరి నుంచి. పంపదేమో, మర్చిపోద్దేమో అనుకున్నాం మొత్తం. గ్రేట్. సో మందార పాకులు, మందార పువ్వులు. సో దిస్ ఇస్, ఇదేమో గోరింటాకు. వావ్, కొంచెం ఇదేం చేద్దామంటే తలకేసుకుంటున్నాం కదా, కొంచెం వాష్ చేద్దాం వీటిని. ఇవన్నీ చెట్లో నుంచే కోసి తీసుకొచ్చినారు, బట్ కొన్ని వచ్చి బ్లాక్ అయి ఉన్నాయి. ఆకు కొంచెం బ్లాక్ అయి ఉంది. సో న్యాచురలే కాబట్టి ప్రాబ్లం లేదు, బట్ స్టిల్ ఫ్రిడ్జ్లో వేరే పెట్టున్నామా, అందుకని నేను వాష్ చేసుకుంటున్నా. గోరింటాకు వచ్చి మేము చేతికి కూడా పెట్టుకునే ప్లాన్ ఉందన్నమాట. సో అందుకని మనం మొత్తం గోరింటాకు ఫస్ట్ గ్రైండ్ చేసుకొని దాని తర్వాత చేతికి పెట్టుకునేటప్పుడు ఇంకేదో యాడ్ చేయాలనుకుంటా వేసి మర్చిపోయినా. మిక్సీ పట్టుకుందాం. చూసారా అడుగులో అనిపిస్తుందా? అడుగులో ఏమో బాగా ఇదైంది. అయ్యో, నాకు చెయ్యి అంతా ఇప్పుడు ఆరెంజ్గా అయిపోతుంది. ఓకే, ఒకసారి మనం కలుపుకొని పెడదాం. వావ్ గైస్, ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చింది, నైస్గా. వావ్, కొంచెం నీళ్ళే పోసిన భలే వచ్చింది గైస్. దీంట్లో కానీ నేను చేయి పెడితే నా చేయి మొత్తం పండిపోతుంది. మనం దీన్ని ఒక దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వచ్చి చేతికి నేను ఇట్లా ఎత్తి పెట్టేస్తా. ఇదేమో నేను తలకు పూసుకుంటా. మిక్సీ జాడీలో ఉండేది నేను తలకు పూసుకుంటా గైస్. ఓకే, గోరింటాకు పట్టేస్తాం. నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. సో ఇప్పుడైతే మనం గోరింటాకు గ్రైండ్ చేసేసాం అనమాట. నేనైతే దాంట్లో ఏమేమి మిక్స్ చేయలేదు ఎక్సెప్ట్ ఆ కొన్ని వాటర్ తప్ప. సో ఇప్పుడు వచ్చి మనం ఈ గ్రైండ్ చేసిన గోరింటాకుని తలకు పెట్టుకుందాం.
మా అమ్మ నీ ఇంకా బా ఓకే గైస్ గోరింటాకు చేతికి పోతుందని మేము కవర్ కట్టుకున్నాం గైస్. నా మైక్ వినిపిస్తుందని తెలియదు. సో ఇలా అయితే మనం హెయిర్కి అప్లై చేయబోతున్నాం అనమాట. లెట్స్ డూ ఇట్. ఇలా అయితే పెట్టుకున్నా గైస్. ఆ తెల్ల జుట్టు అంతా అయిందా లేదా అని కూడా నాకు క్లారిటీ లేదు గైస్. ఓకే ఫైన్. అయ్యో ఏలా పెట్టుకొచ్చింది రుద్దికి. సో పెట్టేసామన్నమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తా పెట్టుకోవటానికి. కిందంతా గోరింటాకి దాన్ని మొత్తం క్లీన్ చేయాలి. క్లీన్ చేసేస్తా గైస్. సో తలకైతే ఇట్లా పెట్టుకున్నా గైస్. వెనక్కి ఎట్టుందని కూడా నాకు ఐడియా లేదు. వీడియోలో చూపిస్తున్న వీడియో చూస్తే నేను తెలుసుకోవాలి ఎట్టుందని. సో మొత్తం అయితే ఓవర్. కొంచెం ఉంది. అదేం చేయబోతున్నా అంటే నేను చేతికి పెట్టుకోబోతున్నా అనమాట. చేతికి పెట్టుకొని జస్ట్ ఐఎమ్ యూసింగ్ 2 fingers. తర్వాత ఇట్లా చందమామ మాత్రం పెట్టుకుందాం. చూద్దాం ఎంత ఫాస్ట్గా పండుతుందని. నేను ఇంకా ఒక 10 to 15 minutes ఉండిస్తా తల్లో. మేబీ ఎక్కువ కూడా ఉండిస్తా అనుకుంటా. ఇట్లా పెట్టుకుంటున్నా. వెనక్కి పెట్టలా ప్రస్తుతానికి. ఏం చూడండి అట్ట పండుతుంది. With my 2 fingers. ఓకే లెట్స్ కాసేపు వదిలేస్తాను. నేను తల ఆరే వరకు ఇంకా ఆరలేదు. సో అది ఆరే వరకు నేను పెట్టుకుంటాను అనమాట. చూద్దాం. 1 eternity later. గైస్ నా తల చూస్తే ఇట్లా ఆరిందనమాట. ఎంజాయ్ అయితే ఇట్లా ఎండిందనమాట. సో ఇప్పుడు నేను పోయి వాష్ చేసుకొని వచ్చి చూపిస్తాను. వావ్ A few moments later. సో హెయిర్ వాష్ అయితే చేసేసా గైస్. అండ్ దెన్ గోరింటాకు అయితే ఇట్టుంది. అంత కలర్ ఏం తెలియలా. కాసేపు తర్వాత చూద్దాం. కలర్ కానీ అంతగా రాలేదు అంటే మనం మళ్ళీ నైట్ పెట్టుకోవచ్చు. ఇప్పటికైతే తల ఆరాలి. చూద్దాం.
సో జుట్టు ఇదిలిస్తే ఎంత గోరింటాకు వచ్చింది అనమాట. One eternity later. సో ఇప్పుడైతే మేము ఫంక్షన్కి వెళ్ళేదానికి రెడీ అవుతున్నాం గైస్. నేనైతే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొచ్చిన, ఎందుకంటే ఆల్రెడీ స్నానం డన్ కాబట్టి. అసలుకి ఫస్ట్ ఐడియా ఏంటంటే గోరింటాకు తలకేసుకొని సేమ్ డే ఫంక్షన్ పోవాలనుకుంది, ఎందుకంటే ఫుల్ తెల్లగా డాండ్రఫ్ వచ్చినట్టు వచ్చేసింది గైస్ అది ఆరిపోయిన తర్వాత. సో అది దువ్వి 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 పోగొట్టడానికి నాకు ఎంతసేపు పట్టింది. సో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తున్నారంటే హెయిర్ ప్యాక్ బయటికి వెళ్ళే రోజు మాత్రం వేసుకోబాకండి. సో ఓకే. సో ఇప్పుడైతే నేను మేకప్ వేయబోతున్నాను అనమాట. లెట్స్ డూ ఇట్. మేకప్ వేసేసి దాని తర్వాత డ్రెస్ వేసుకొని హెయిర్ స్టైల్ ఏది సూట్ అయితే అది. ఓకే, యాజ్ యూజువల్ ఫస్ట్ ప్రైమర్. ఓపెన్ పోర్స్ కనబడుతున్నాయా? సో మనకి ప్రైమర్ మస్ట్ అనమాట. బయట నుంచి బాగా గాలి వస్తుంది గైస్. ఓకే, ఫౌండేషన్. సో ఫౌండేషన్ అయితే డన్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఐ షాడో కొంచెం వేసుకుందాం. అమ్మో, ఎక్కువగా ఉన్నట్టుంది, బట్ ఇట్స్ ఓకే. ఓకే, సో ఇలా అయితే రెడీ అయినా గైస్. సింపుల్ హెయిర్ స్టైల్, పెద్దగా ఏం చేయాల. ఓకే, మస్కారా కనపల్లా గైస్. ఇంకోటి ఉన్నింది, ఒకటేమో ఎక్స్పైర్ అయిందని పడేసిన, అండ్ ఇంకొకటి ఉన్నింది. అయితే రెడీ. చూద్దాం ఫంక్షన్ ఎలా ఉంటుందో చూసేసి నేను వచ్చి మీకు అప్డేట్ ఇస్తాను అనమాట. In 600 meters, slide left to stay on Gangadishwar Coil Street.